ఏంటి ఇక్కడున్నారు? బస్ స్టాప్ లో ఎందుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానం ముందు స్టేజ్. చందు నన్ను అర్థం చేసుకో. రే నువ్వు ఆపరా. దయచేయమ్మా దయచేయి. ప్లీజ్ నాతో కార్లో రండి, వెళ్తూ మాట్లాడొచ్చు. ఏం అక్కర్లేదు, అసలు విషయం ఏంటి? యాక్చువల్ గా మీరు ఎక్కడికి వెళ్ళాలి? చంద్రన్ చెప్పాడుగా శ్మశానం ముందు స్టేజ్ అని. అంటే హాస్పిటల్. థ్యాంక్స్, నేను వెళ్ళాల్సింది అక్కడికే. ఏ ఉదయం త్వరగా చంపేద్దామనా? నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏదైనా నువ్వు వస్తే జరిగేది అదే. బట్ ఐ లవ్ హిమ్ స్టిల్ నౌ. ఈ మాటే ఉదయ్కి చెప్పి పిచ్చివాణ్ణి చేసావు. కాదని హర్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. స్టేజ్ మీద అతను ఆడిన నాటకంలో నా పాత్ర నువ్వాడి చావుదాకా తెచ్చావు. అందుకు కారణం ఉంది, క్షమాపణ చెప్పుకుంటాను. నిన్ను చూస్తేనే చస్తాడని డాక్టర్లు చెప్పారు. సునీల్. ఎస్, చూడటమే కాదు నీ ఆలోచన కూడా అడిగి రానికూడదు. పరిస్థితి ఎంత సీరియస్ అర్థమైందా? ఇక నువ్వు దయచేయి. చందు. కాదు, నీ పిరికితనం. జ్యోతి. ఎస్, నీ పిరికితనం వల్లే. పిరికితనం తెలియక ప్రేమించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నో, నేను పిరికిదాన్ని కాదు. ఈ మాట మీ డాడీకి చెప్పు. Mr. Ganesh, out. What baby? What happened? I want to get married. You silly. Next week ముహూర్తం డిసైడ్ చేశాంగా. అది మీరు చేయాలనుకుంది. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కావాలి. What is the confusion? కన్ఫ్యూజ్ చేసింది మీరే. కరెక్ట్ చేయమంటున్నాను. I can't understand. నేను ఉదయ్ని ప్రేమించాను. బావతో పెళ్లి చేయాలని మీరు డిసైడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ప్రామిస్ అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి కట్టిపడేశారు. అయితే అందుకు నువ్వు అగ్రి అయ్యావుగా. నిజాన్ని చెప్పే గట్స్ లేక ఒప్పుకున్నాను. ఏమిటా నిజం? ఉదయ్కి నేను మనసే కాదు, శరీరాన్ని కూడా అప్పగించాను. ఉదయ్, ఏంటి ఆలోచిస్తున్నా? జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆందోళనగా ఉంది. ఆడదాన్ని నేను ఫీల్ అవ్వాలి, నువ్వేంటి? అది కాదు ప్రమోద. ఉదయ్, ఇద్దరం కావాలనుకున్నా, యాక్సిడెంటల్ గా ఒకటయ్యో. అందుకు ఫీల్ అవ్వడం పిరికితనం. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా తేలిక చెప్తున్నా. మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వెరీ సింపుల్. నువ్వు మీ డాడీని ఒప్పించగలవా? చేయగలను. నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యూ సిల్లీ. ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలని ఇంతకాలానికి నాకు తెలిసింది. నా దృష్టిలో ప్రేమించడం, ఫిజికల్ గా కలవడం వేరువేరు కాదు. మనసిచ్చిన తర్వాత మీరు అనుకునే శీలం లేనట్టే. ఒకవేళ మీ పట్టింపు ప్రకారం వేరే అనుకున్నా, ఫిజికల్ గా శీలం అతనికి అందించాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు అపవిత్రం అని తెలిసాక కూడా బావకే నన్ను అంటకడతారా? అలా చేస్తే అత్తయ్యకి, ఐ మీన్ మీ చెల్లికిచ్చిన వాగ్దానం అపవిత్రం కాదా? మీ మాట కోసం నా ప్రేమను కూడా త్యాగం చేశాను. మీ వాగ్దానం కోసం బావకి ఎంగిల్ కూడా తినిపిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అది సరే, అక్కడ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? రే ఏం పేపర్ అది? న్యూస్ పేపర్ రా. నేను ఇంకా వైట్ పేపర్ అనుకున్నా లేరా. అదే తెలుగు ఇంగ్లీష్ అని. మనకు తెలుగే సరిగ్గా రాదు, ఇక ఇంగ్లీష్ పేపర్ ఆరా. రే ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించే? ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదివాడు తెలుసా నీకు? అబ్బా, ఏం చదివాడేంటి? ఎల్కేజీ యూకేజీ. మీ నాన్న అరకేజీ పావుకేజా? ఈడొకడు రా. ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరం అయితే నువ్వే చదువుకోరా. రే ఇది చదివే ఓకే నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవండి రా. 3 సంవత్సరాలు తేల్చి చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజంగా ఒప్పుకున్నా. నువ్వు చదవరా బాబు.
బొంబాయిలో బాంబు పేలుళ్ళు, రొటీన్. నెక్స్ట్. కాశ్మీర్లో కలహాలు, ఇది రొటీనేరా. నెక్స్ట్. మనిషి చావకుండా మందు ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు. ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించం గానీ నెక్స్ట్. అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. రే దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనమంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా. కష్టపడి సంవత్సరమైనా దుబాయ్ పిల్లని పట్టామనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్. ఏమంటావురా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. మనం ఇక్కడ సీరియస్ ఆలోచిస్తుంటే వాడేంటి అక్కడ కామెడీ? వద్దురా బాబు, ఈ దుబాయ్ ఫ్లైట్ వద్దు, ఈ దుబాయ్ పిల్ల వద్దు. బతుకుంటే బొరుగులు అమ్మేదేనైనా చేసుకొని బఠానీలు అమ్ముకొని బతికేస్తాను రా. ఈ బతుకు వద్దురా బాబు, ఈ బతుకు వద్దు. రేయ్ మీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం పదండ్రా. అదండి ఈడిద్దరా బాబు, ఊరంతా చదువు పెట్టాడు. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాసావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ ని ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ ను రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో?